ట్విన్ స్టడీ సర్కిల్. దిస్ ఈజ్ కోటేశ్వరరావు. 6th to 10th మ్యాథ్స్ ప్రాక్టీస్ బిట్స్ లో భాగంగా ఈరోజు 8th క్లాస్లోని కంపేరింగ్ క్వాంటిటీస్ అండ్ ఆల్జిబ్రాక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్ టాపిక్స్ లోని బిట్స్ డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పూర్తిగా చూసి కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందులో ముందుగా కంపేరింగ్ క్వాంటిటీస్ పరిమాణాలను పోల్చే గురించిలోని ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ఏ కార్ ఈజ్ 72 km/h, దెన్ ఇట్స్ స్పీడ్ ఇన్ మీటర్స్ పర్ సెకండ్ ఈజ్. కారు వేగం 72 km/గంట అయితే మీటర్ పర్ సెకండ్లో దాని వేగం ఎంత? ఆప్షన్ ఏ 25 m/s, ఆప్షన్ బి 20 m/s, ఆప్షన్ సి 15 m/s, ఆప్షన్ డి 10 m/s. సో మనం ఇక్కడ km/hని మీటర్/సెకండ్లో మార్చాలన్నప్పుడు మనం దీన్ని 72 into 5/18తో మల్టిప్లై చేస్తే మనకి మీటర్/సెకండ్ అనేది వస్తుంది. ఎందుకు అంటే కిలోమీటర్కి మీటర్స్ 1000 బై హవర్కి 3600 మినిట్స్ కాబట్టి సెకండ్స్ కాబట్టి 1000/3600 సింప్లిఫై చేస్తే మనకి 5/18 వస్తుంది. సో ఇప్పుడు 5/18తో మల్టిప్లై చేస్తే 18 months 18 4s 5 into 4 అంటే 20. సో 20 m/s. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. Assertion. If the price of an item increased by 25%, then to maintain the same expenditure, consumption should be reduced by 20%. Reason: percentage change in expenditure depends on both price and consumption. సో నిశ్చితం ఏంటంటే ఒక వస్తువు ధర 25% పెరిగితే ఖర్చు మారకుండా ఉండాలంటే వినియోగాన్ని 20% తగ్గించాలి. కారణం ఖర్చులో మార్పు శాతం అనేది ధర మరియు వినియోగం రెండింటిపై ఆధారపడి ఉంటుంది. సో ఆప్షన్ ఏ వచ్చేసి బోత్ అసెర్షన్ అండ్ ఆర్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ మరియు ఆర్ సరైనవి, ఆర్కు ఏ అనేది సరైన వివరణ కాదు. ఆప్షన్ బి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ మరియు ఆర్ సరైనవి, ఆర్కు ఏ సరైన వివరణ. సో ఆప్షన్ సి ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్. ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ. సో ఇక్కడ మనకి ఎక్స్పెండిచర్ అనేది సేమ్ ఉన్నప్పుడు మనకి ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు దాన్ని 25% ఇంక్రీజ్ అయింది కాబట్టి మన కన్జంప్షన్ అనేది 20% రెడ్యూస్ చేసినప్పుడు ఆ ఎక్స్పెండిచర్ అనేది సేమ్ ఉంటుంది. సో అనేది ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. A shopkeeper allows a discount of 10% on the marked price and still gains 20% if the marked price is 800, then cost price is. ఒక దుకాణదారుడు ప్రకటిత ధరపై 10% తగ్గింపు ఇచ్చినా 20% లాభం పొందుతాడు. ప్రకటిత ధర 800 అయితే కొన్న ధర ఎంత? ఆప్షన్ ఏ 600, ఆప్షన్ బి 540, ఆప్షన్ సి 720, ఆప్షన్ డి 640. సో మనకి ఇక్కడ 10% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మనకి అది సెల్లింగ్ ప్రైస్ అనేది మనకి 800 into
90/100 వస్తుంది. అంటే 720 రూపీస్ అవుతుంది. సో 720 రూపీస్కి అమ్మిన అతనికి ఎంత డిస్కౌంట్ వస్తుంది అంటే 20% ప్రాఫిట్ వస్తుంది. సో 20% ప్రాఫిట్ వస్తుందంటే మనకి అతని యొక్క సేల్ కాస్ట్ ప్రైస్ ఎంత అన్నప్పుడు మనకి 600 తీసుకున్నప్పుడు 600లో 20% అంటే 720 అంటే 120 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. 720 అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, if 50% of x minus y equal to 30% of x plus y, then what percent of x is y? సో x మైనస్ వైలో 50% అనేది x ప్లస్ వైలో 30% అయితే xలో y అనేది ఎంత శాతం అన్నాడు. సో ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చి 40%, ఆప్షన్ బి 33.33%, ఆప్షన్ సి 20%, ఆప్షన్ డి 25%. సో మనకి ఎక్స్ మైనస్ వైలో 50% అన్నప్పుడు ఎక్స్ మైనస్ వై ఇంటూ 50/100 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వైలో 30% అన్నప్పుడు ఎక్స్ ప్లస్ వై ఇంటూ 30/100. సో మనం దీన్ని సింప్లిఫై చేసినప్పుడు ఈ డినామినేటర్ 100 డినామినేటర్ 100 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 10 ఇక్కడ 10 క్యాన్సిల్ పోతే 5x మైనస్ 5y ఈక్వల్ టు 3x ప్లస్ 3y వస్తుంది. దీన్ని సింప్లిఫై చేసినప్పుడు మనకి 5x మైనస్ 3x అంటే 2x ఈక్వల్ టు 8y అవుతుంది. అప్పుడు వాట్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వై అన్నాడు. సో అప్పుడు y ఈక్వల్ టు మనకి x/4. సో మనకి ఆప్షన్ డి x/4 అంటే 25% అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, లిస్ట్ 1 లిస్ట్ 2 మ్యాచ్ ప్రాఫిట్, డిస్కౌంట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అమౌంట్. సో ఇక్కడ లిస్ట్ 2 వచ్చేసి I into 100/P into T. ప్రాఫిట్ బి వచ్చేసి ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100, ఎంపీ మైనస్ ఎస్పి, పి ప్లస్ ఐ. సో మనం మ్యాచింగ్ తీసుకున్నప్పుడు అమౌంట్ అనేది పి ప్లస్ ఐకి ఈక్వల్ అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు మనకి I into 100/PT. కాబట్టి 3 వచ్చేసి ఏకి ఈక్వల్ అవుతుంది. డిస్కౌంట్ అన్నప్పుడు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ 2 వచ్చి సి. నెక్స్ట్ ప్రాఫిట్ ఈక్వల్ ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 కాబట్టి 1B. సో మనకి ఆప్షన్స్ చూసుకున్నప్పుడు 1B, 2C, 3D, 4, 1B వచ్చేస్తుంది, 2 వచ్చేసి C, 1B, 2C, 3 వచ్చేసి A, 4D. కాబట్టి మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద రేషియో ఆఫ్ 5 meters to 10 kilometers. 5 మీటర్లకు మరియు 10 కిలోమీటర్లకు మధ్య
నిష్పత్తి ఎంత అన్నప్పుడు ఆప్షన్ ఏ 1:2, ఆప్షన్ బి 1:20, ఆప్షన్ సి 1:200, ఆప్షన్ డి 1:2000. సో రేషియో అన్నప్పుడు వాటి యొక్క యూనిట్స్ ఏముండాలి కాబట్టి 5 meters to 10 kilometer అన్నప్పుడు 5:10 kilometer అంటే 10,000 meters అవుతుంది. సో 5 ones 520,000 5 2000s కాబట్టి 1:2000 ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ పర్సన్ బైస్ an article for 120 and sells it for 150. His profit percentage is. ఒక వ్యక్తి ఒక వస్తువును 120 రూపాయలకు కొని 150కి అమ్మితే అతని లాభ శాతం ఎంత? ఆప్షన్ ఏ 20%, ఆప్షన్ బి 25%, ఆప్షన్ సి 30%, ఆప్షన్ డి 15%. సో ఇప్పుడు ప్రాఫిట్ అన్నప్పుడు 150 మైనస్ 120 అంటే 30 బై కాస్ట్ ప్రైస్ అనేది 120 ఇంటూ 100% తీసుకున్నప్పుడు 31 34. సో 100/4 అంటే మనకి 25% అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. వాట్ ఈజ్ 12.5% ఆఫ్ 100? 800లో 12.5% విలువ ఎంత? ఆప్షన్ ఏ 100, ఆప్షన్ బి 125, ఆప్షన్ సి 80, ఆప్షన్ డి 150 అన్నప్పుడు మనకి 800లో 12.5% అన్నప్పుడు 800 ఇంటూ 12.5/100 అవుతుంది. సో ఈ 2 zeros క్యాన్సిల్. 8తో మల్టిప్లై చేసినప్పుడు 8 5s 40, 8 2 16 4 20, 8 1s 8 2 10. సో 100.0 అంటే ఆప్షన్ ఏ 100 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. అసెర్షన్ రీజన్. సో దీంట్లో అసెర్షన్ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ద సేమ్ పీరియడ్ అండ్ రేట్ వేర్ ద పీరియడ్ ఈజ్ మోర్ దాన్ 1 year. సో రీజన్. ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ద ప్రిన్సిపల్ చేంజెస్ ఎవ్రీ ఇయర్. సో నిశ్చిత వాక్యం ఏంటంటే ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలానికి ఒకే వడ్డీ రేటు మరియు వద్ద చక్రవడ్డీ ఎల్లప్పుడూ భారీ వడ్డీ కంటే ఎక్కువగా ఉంటుంది. కారణం చక్రవడ్డీలో అసలు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. ఆప్షన్ ఏ బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ మరియు ఆర్ సరైనవి, ఆర్ ఏకు సరైన వివరణ కాదు. ఆప్షన్ బి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ మరియు ఆర్ సరైనవి, ఆర్ ఏకు సరైన వివరణ. ఆప్షన్ సి ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్. ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ. ఏ తప్పు, ఆర్ సరైనది. సో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ రెండు తీసుకున్నప్పుడు మనకి సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండి మనకి పీరియడ్ టైం అనేది 1 year కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ కరెక్ట్. దానికి రీజన్ కూడా కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. The cost price of 10 articles is equal to selling price of 8 articles. So the gain percent is 10 వస్తువులు కొన్న ధర 8 వస్తువులు అమ్మిన ధరకు సమానమైతే లాభం ఎంత శాతం? సో ఆప్షన్ ఏ 25%, ఆప్షన్ బి 20%, ఆప్షన్ సి 10%, ఆప్షన్ డి
8%. సో 10 వస్తువుల కాస్ట్ మనం సింపుల్గా తీసుకున్నప్పుడు 100 రూపీస్ తీసుకుంటే అది 8 వస్తువులు అమ్మిన ధరకి ఈక్వల్ అవుతుంది. అప్పుడు మనకి ఒక ఆర్టికల్ అనేది మనకి 10 రూపీస్ కమ్మి కొని 12.5 100/8 అంటే 12.5కి అమ్మినట్టుగా తీసుకుంటే ప్రాఫిట్ అనేది 2.5. సో మనకి ప్రాఫిట్ పర్సెంట్ అన్నప్పుడు 2.5/10 ఇంటూ 100 తీసుకున్నప్పుడు 25% వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 25%. సో నెక్స్ట్ ప్రాబ్లం, "72% of 25 students are good in mathematics. How many are not good in mathematics?" 25 మందిలో విద్యార్థుల్లో 72% మంది గణితంలో ప్రావీణ్యం గలవారు. గణితంలో ప్రావీణ్యం లేని వారు ఎంతమంది? ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 18, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 5. సో మనకి 25 స్టూడెంట్స్లో 72% గుడ్ అన్నాడు. సో హౌ మెనీ ఆర్ నాట్ గుడ్ అన్నప్పుడు రిమైనింగ్ పర్సెంట్ అనేది మనం నాట్ గుడ్గా తీసుకుంటే మనకి 25 ఇంటూ రిమైనింగ్ పర్సెంట్ అంటే 18/100. సో తీసుకుంటే మనకి 25 1s 25 4s, ఇక్కడ 28, ఇది 100 - 72 అంటే సో 4 1s 4 7s ఈక్వల్ టు 7. సో ఆప్షన్ ఏ 7 మెంబర్స్ అనే వాళ్ళు నాట్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, "A sum of money doubles itself in 10 years at simple interest. The rate of interest is." బారు వడ్డీ ప్రకారం ఒక నిర్దిష్ట అసలు 10 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. అయితే వడ్డీ రేటు ఎంత? ఆప్షన్ ఏ 12%, ఆప్షన్ బి 10%, ఆప్షన్ డి 8%, ఆప్షన్ సి 5%. సో మనకి 10 yearsలో అసలు అనేది అంటే డబుల్ అవుతుంది కాబట్టి అమౌంట్ మనకి ఆ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఐ అనేది పికి ఈక్వల్ అవుతుంది. సో అంటే పి ఈక్వల్ టు పి ఇంటూ టీ టైం 10 years ఇంటూ R/100కి ఈక్వల్ అవుతుంది. సో 0 0 క్యాన్సిల్, పి క్యాన్సిల్ పోతే మనకి R ఈక్వల్ టు R10 ఇచ్చారు. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నారు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R ఈక్వల్ టు ఏమవుతుందంటే 10%. సో కాబట్టి ఆప్షన్ బి 10% అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, "సేల్స్ ట్యాక్స్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్?" అమ్మకపు పన్నును దేనిపై లెక్కిస్తారు? ఆప్షన్ ఏ కాస్ట్ ప్రైస్ కొన్న వేళ, ఆప్షన్ బి లిస్ట్ ప్రైస్ పట్టీ వేళ, ఆప్షన్ సి మార్క్డ్ ప్రైస్ ప్రకటన వేళ, ఆప్షన్ డి బిల్ అమౌంట్ సెల్లింగ్ ప్రైస్. సో మనకి అక్కడ మార్క్డ్ సేల్స్ ట్యాక్స్ అనేది ఒక ఆర్టికల్ని మార్కెట్ పర్సన్ అమ్మిన వేల మీద అమ్ముతారు కాబట్టి అది కాస్ట్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్ మీద ఉంటుంది. సో కాబట్టి ఆప్షన్ డి బిల్ అమౌంట్ ఆర్ సెల్లింగ్ ప్రైస్ అనే దాని మీద సేల్స్ ట్యాక్స్ని క్యాల్కులేట్ చేసుకుంటారు. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, "కన్వర్ట్ ద రేషియో 3:4 టు పర్సంటేజ్." 3/4ని 3:4 నిష్పత్తిని శాతంలోకి మార్చండి. ఆప్షన్ ఏ 75%, ఆప్షన్ బి 60%,
ఆప్షన్ సి 80%, ఆప్షన్ డి 70%. సో మనకి 3:4 అంటే దాని రేషియో మనము ఫ్రాక్షన్ మార్చుకుంటే 3/4 ఇంటూ పర్సెంటేజ్ అయినప్పుడు 100%గా తీసుకుంటే 4 1s 425 ఈక్వల్ టు 75% అవుతుంది. సో మనకి ఆప్షన్ ఏ 75% అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ రూపీస్ 10,000 ఫర్ 1 year at 10% per annum కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. 10,000పై సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ లెక్కించే పద్ధతిలో ఒక సంవత్సరానికి అయ్యే మొత్తం ఎంత? ఆప్షన్ ఏ 11,000, ఆప్షన్ బి 11,025, ఆప్షన్ సి 10,500, ఆప్షన్ డి 11,100. సో మనకి కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి ఇక్కడ ఆర్ అనేది 5%, అంటే R/2 5% వస్తుంది. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ అంటే ఇక్కడ 2 టైమ్ పీరియడ్స్ 2 వస్తాయి కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారము మనకి అమౌంట్ ఏ ఈక్వల్ టు ఇక్కడ 10,000 ప్రిన్సిపల్ పి ఇంటూ 1 ప్లస్ ఆర్. ఇక్కడ ఆర్ అంటే 5/100, ఒక నంబర్ ఆఫ్ టైం పీరియడ్స్ అన్నప్పుడు 2 వస్తుంది హోల్ స్క్వేర్. సో ఈక్వల్ టు 10,000 ఇంటూ 105 ఇంటూ 105/100 ఇంటూ 100 అంటే 10,000 వస్తుంది. ఈ 10,000 క్యాన్సిల్ పోతే 105 ఇంటూ 105 అన్నప్పుడు మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 11,025 వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 11,025. నెక్స్ట్ ప్రాబ్లం, అసెర్షన్ రీజన్. అసెర్షన్ వచ్చేసి ఇఫ్ ద డిస్కౌంట్ ఈజ్ 0%, then selling price equal to market price. Discount is always calculated on the selling price. సో నిశ్చిత వాక్యం తగ్గింపు 0% అయితే అమ్మిన ధర ఈక్వల్ టు ప్రకటిత ధర. కారణం తగ్గింపును ఎల్లప్పుడూ అమ్మిన ధరపై లెక్కిస్తారు. ఆప్షన్ ఏ వచ్చేసి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఏ మరియు ఆర్ సరైనవి, ఆర్ ఏకు సరైన వివరణ. సో ఆప్షన్ బి ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ బి ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. ఏ తప్పు, ఆర్ సరైనది. ఆప్షన్ డి బోత్ ఏ అండ్ ఆర్ ఫాల్స్. ఏ మరియు ఆర్ రెండు తప్పు. సో ఇక్కడ డిస్కౌంట్ 0% అయినప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది మార్కెట్ ప్రైస్ అనేది కరెక్ట్ అవుతుంది. రెండు సేమ్ అవుతాయి కాబట్టి అది కరెక్ట్ అవుతుంది. డిస్కౌంట్ అనేది క్యాలిక్యులేట్ అండ్ ద సెల్లింగ్ ప్రైస్ కాదు, ఇది మార్కెట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ సిపి ఈక్వల్ టు ₹200 అండ్ ఎస్పి ఈక్వల్ టు 180, దెన్ లాస్ పర్సెంటేజ్ ఈజ్. కొన్న ధర 200, అమ్మిన ధర ₹180 అయితే నష్ట శాతం ఎంత? ఆప్షన్ ఏ 20%, ఆప్షన్ బి 10%, ఆప్షన్ సి 15%, ఆప్షన్ డి 5%. సో మనకి ఇక్కడ లాస్ అనేది 200 మైనస్ 180 అంటే 20 బై లాస్ బై సిపి కాస్ట్ ప్రైస్ 200 ఇంటూ 100% తీసుకున్నప్పుడు ఈ 2 zeros క్యాన్సిల్, 2 1s 2 10s కాబట్టి
మనకి పర్సంటేజ్ అనేది ఆప్షన్ బి 10% అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ ఈస్ ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఈక్వివాలెంట్ టు 0.05? క్రింది వానిలో 0.05 సమానమైనది ఏది? 5%, ఆప్షన్ బి 0.5%, ఆప్షన్ సి 50%, ఆప్షన్ డి 0.005%. సో ఇక్కడ పర్సెంట్ అంటే బై 100 కాబట్టి, సో 5/100 ఈక్వల్ టు 0.05 కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 5% అనేది 0.05కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద ప్రైస్ ఆఫ్ ఏ మోటార్ సైకిల్ వాస్ 34,000 లాస్ట్ ఇయర్. It has increased by 20% this year. The new price is. గత ఏడాది మోటార్ సైకిల్ ధర 34,000. ఈ ఏడాది 20% పెరిగితే ప్రస్తుత ధర ఎంత? ఆప్షన్ ఏ 38,000, ఆప్షన్ బి 40,800, ఆప్షన్ సి 41,000, ఆప్షన్ డి 40%. సో న్యూ రేట్ అన్నప్పుడు మనకి P into 1 plus R by 100. అక్కడ 34,000, ఇక్కడ 1 ఇయరే కాబట్టి ఇంటూ 1 plus R by 100 అన్నప్పుడు 100%, అక్కడ 1%, 1 plus 20% అన్నప్పుడు టోటల్గా 120/100 వస్తుంది. సో మనకి ఈ 2 zeros క్యాన్సిల్ పోతే 12 zeros 0, 12 4s 48, 12 36 4 40. సో 40,800 అనేది న్యూ కాస్ట్ అవుతుంది. కాబట్టి న్యూ ప్రైస్ అనేది ఆప్షన్ బి 40,800. నెక్స్ట్ ప్రాబ్లం, assertion read. Assertion, if the population of town increased at a constant rate, it follows compound interest formula. Reason, in population growth, the increase is added the previous year's population to calculate the next year growth. సో ఒక పట్టణ జనాభా స్థిరమైన రేటుతో పెరిగితే అది చక్రవడ్డీ సూత్రాన్ని అనుసరిస్తుంది. కారణం, జనాభా వృద్ధిలో పెరిగిన జనాభాను మునుపటి సంవత్సరం జనాభా కలిపి తదుపరి సంవత్సరం వృద్ధిని లెక్కిస్తారు. ఆప్షన్ ఏ వచ్చేసి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ మరియు ఆర్ సరైనవి, ఆర్ ఏకు సరైన వివరణ కాదు. ఆప్షన్ బి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ ఆర్ సరైన వివరణ అవుతుంది. ఆప్షన్ సి ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్. ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ. సో మనకి బోత్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ ఏ స్కూల్ 40% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్. If there are 240 boys, find the total number of students. సో ఒక పాఠశాలలో 40% మంది బాలికలు, 60 మిగతా బాలికలు, బాలుర సంఖ్య 240 అయితే మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 400, ఆప్షన్ బి 600, ఆప్షన్ సి 480, ఆప్షన్ డి 360. సో ఆ స్కూల్లో బాయ్స్ అని మనం టోటల్ మెంబర్స్ ఎక్స్ అనుకున్నప్పుడు ఇక్కడ 40% గర్ల్స్ అయినప్పుడు రిమైనింగ్ బాయ్స్గా తీసుకున్నప్పుడు ఎక్స్ ఇంటూ 60/100, 60% ఈక్వల్ టు 240. సో మనకి 0 క్యాన్సిల్ పెడితే ఎక్స్ ఈక్వల్ టు 224 into 10/6. సో 6 ones 6, 240 into 10/6, 6 ones 6 fours
40 into 10 అంటే 400 అవుతుంది. సో ఆప్షన్ ఏ 400 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నప్పుడు 400 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 5% GST is added on an item bought for 500. What will be the bill amount? 500 విలువ గల వస్తువుపై 5% GST విధిస్తే చెల్లించే మొత్తం ఎంత? ఆప్షన్ ఏ ₹505, ఆప్షన్ బి 510, ఆప్షన్ సి 550, ఆప్షన్ డి 525. సో మనకి బిల్ అమౌంట్ అన్నప్పుడు 500 ప్లస్ 500లో 5%, 5/100. సో తీసుకుంటే 525 అవుతుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ ఏ పర్సన్ సెల్స్ అన్ ఐటమ్ ఫర్ 900 ఎట్ ఏ లాస్ ఆఫ్ 10%, వాట్ వాజ్ ద కాస్ట్ ప్రైస్? ఒక వ్యక్తి ఒక వస్తువును 10% నష్టంతో 900 అమ్మితే దాన్ని కొన్న ధర ఎంత? ఆప్షన్ ఏ 1000, ఆప్షన్ బి 1100, ఆప్షన్ సి 810, ఆప్షన్ డి 100. సో మనకి పర్సన్ మనకి అమ్మింది 900 రూపీస్కి అమ్మాడు. కాకుంటే దాని మీద లాస్ అనేది ఎంత అంటే 10%. సో కాబట్టి అతను కాస్ట్ ప్రైస్ అన్నప్పుడు మనకి 900 ఇంటూ 100/90 తీసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. సో 100 మైనస్ లాస్ పర్సెంట్ అనమాట. సో 100/100 మైనస్ లాస్ పర్సెంటేజ్ 10 కాబట్టి 100 మైనస్ 10 తీసుకున్నప్పుడు 90 ones, 90 tens, 10 into 100 1000. కాబట్టి దానికి కాస్ట్ ప్రైస్ అనేది ఎంత అవుతుంది అంటే ఆప్షన్ ఏ 1000 అవుతుంది. కాకుండా ఇక్కడ ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ డి రెండు సేమ్ 1000 ఇచ్చాడు కాబట్టి మనకి ఆన్సర్ ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డి అవుతుంది. ₹1000. నెక్స్ట్ ప్రాబ్లం జతపరచండి. సో ఇక్కడ పర్సంటేజ్కి ఫ్రాక్షన్స్కి రిలేషన్ ఇచ్చాడు. కాలం 1లో 25%, 50%, 75%, 10% ఇచ్చాడు. కాలం 2లో 1/2, 1/4, 1/10, 3/4 ఇచ్చాడు. సో దీన్ని మనము పర్సంటేజ్ని ఫ్రాక్షన్గా మార్చుకున్నప్పుడు 25% అన్నప్పుడు 25/100 అంటే 25 ones, 25 fours కాబట్టి 1/4కి ఈక్వల్ అవుద్ది. 50% అంటే 50/100, సో 1:2 కాబట్టి 1/2. 75% అన్నప్పుడు 75/100 అంటే 3/4 కాబట్టి 3/4కి ఈక్వల్ అవుతుంది. 10% అన్నప్పుడు 10/100 అంటే 1/10. కాబట్టి మనం మ్యాచింగ్ తీసుకున్నప్పుడు 1 to B, 2 to A, 3 to D, 4 to C. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ ద interest is compounded quarterly, the rate of interest becomes. వడ్డీని త్రైమాసికానికి ఒకసారి లెక్కించినప్పుడు వడ్డీ రేట్ ఏమవుతుంది? డబుల్, 1/4, హాఫ్, 4 times. సో మనకి కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది R/4 అంటే 1/4 అవుతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఏ షాప్ కీపర్ గివ్స్ 20%
and 10% successive discounts. So the equivalent single discount is, ఒక దుకాణదారుడు 20% మరియు 10% వరుసగా తగ్గింపులు ఇస్తే అది దేనికి సమానమైన ఒకే తగ్గింపు అవుతుంది? ఆప్షన్ ఏ 30%, ఆప్షన్ బి 25%, ఆప్షన్ సి 29%, ఆప్షన్ డి 28%. సో అన్నప్పుడు మనకి 20%, 10%. సో కంటిన్యూస్గా మనకి డిస్కౌంట్ ఇచ్చినప్పుడు అది ఆప్షన్ డి 28%కి ఈక్వల్ అవుతుంది. సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ x is 80% of y, then what percent of y is x? సో yలో x 80% అయితే xలో y ఎంత శాతం? సో ఆప్షన్ ఏ 125%, ఆప్షన్ బి 80%, ఆప్షన్ సి 100%, ఆప్షన్ డి 120%. సో మనకి x ఈజ్ 80% ఆఫ్ y అన్నప్పుడు x ఈక్వల్ టు 80/100 y అవుతుంది. అడిగితే మనం అడిగింది, సో వాట్ పర్సెంట్ ఆఫ్ y ఈజ్ x? వైలో x అనేది 80% అయితే xలో y అనేది ఎంత శాతం అన్నాడు. సో దీన్ని రివర్స్ తీసుకున్నప్పుడు y ఈక్వల్ టు x ఇంటూ 100/80 తీసుకున్నప్పుడు, సో ఇంటూ 100 తీసుకుంటాం. సో 0 0 క్యాన్సిల్. సో 8 ones 8 ones 8 8 పాయింట్ పెట్టుకున్నప్పుడు 1.25. సో 1.25ని పర్సెంటేజ్గా మార్చుకున్నప్పుడు 125% అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, a simple interest of rupees 500 for 2 years is 50 rupees. Then the rate is 500పై 2 సంవత్సరాలకు అయ్యే బారు వడ్డీ 50 అయితే వడ్డీ రేటు ఎంత? ఆప్షన్ ఏ 10%, ఆప్షన్ బి 5%, ఆప్షన్ సి 2.5%, ఆప్షన్ డి 4%. సో సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం మనకి PTR/100 I ఈక్వల్ టు, సో మనకు కావాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R ఈక్వల్ టు 100I. సో 100 మనకి R ఈక్వల్ టు 100I/P ఇంటూ T. సో ఇప్పుడు 100 ఇంటూ 50/P ప్రిన్సిపల్ 500 ఇంటూ 2. సో 0 0 క్యాన్సిల్, 50 50 క్యాన్సిల్. సో అప్పుడు 10/2 అంటే 5%. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, అసెషన్ రీజన్. అసెషన్ వచ్చేసి ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఆల్వేస్ యాడెడ్ టు ద కాస్ట్ ప్రైస్. రీజన్, profit or loss is calculated on the total cost price including overheads.
సో ఇతర ఖర్చులు ఎల్లప్పుడూ కొన్న ధరకే కలుపుతారు. కారణం లాభం లేదా నష్టం అనేది ఇతర ఖర్చులతో కూడిన మొత్తం కొన్న ధరపై లెక్కించబడుతుంది. సో ఆప్షన్స్ వస్తే ఆప్షన్ ఏ బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ మరియు ఆర్ సరైనవి, ఆర్ ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ బి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ మరియు ఆర్ సరైనవి, ఆర్ ఏకు సరైన వివరణ. ఆప్షన్ సి ఏ ఇస్ ట్రూ, ఆర్ ఇస్ ఫాల్స్. ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ ఇస్ ఫాల్స్, ఆర్ ఇస్ ట్రూ. సో మనకి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, if an amount becomes 4 times in 2 years compounded with compound interest, what is the rate? చక్రవడ్డీ ప్రకారం అసలు 2 సంవత్సరాల్లో 4 రెట్లు అయితే వడ్డీ రేటు ఎంత? ఆప్షన్ ఏ 100%, ఆప్షన్ బి 50%, ఆప్షన్ సి 200%, ఆప్షన్ డి 20%. సో మనకి అమౌంట్ 2 yearsలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 4 times అయింది అంటే మనకి ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత అవుతుంది అంటే ఆప్షన్ ఏ 100% ఉంటుంది. సో 100% అన్నప్పుడు ఫస్ట్ ఇయర్కి 2 times అవుతుంది, తర్వాత సెకండ్ ఇయర్కి 400. కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఏమవుతుందంటే 100% అవుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్, మనకి ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీ తీసుకున్నప్పుడు వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ x+2 ఇంటూ x+2? x+2 ఇంటూ x+2 యొక్క లబ్ధం ఎంత? ఆప్షన్ ఏ x²+4, ఆప్షన్ బి x²+2ax+4, ఆప్షన్ సి x²+4x+2, ఆప్షన్ డి x²+4x+4. సో x+2 ఇంటూ x+2 అంటే మనకి ఐడెంటిటీ తీసుకున్నప్పుడు a+b ఇంటూ a+b లేదా x+y ఇంటూ x+y హోల్ స్క్వేర్ అంటే a²+2ab+b² ఫార్ములా తీసుకున్నప్పుడు x²+2 ఇంటూ 2x ప్లస్ 2² అన్నప్పుడు x²+4x+4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, assertion region. Assertion a-b whole square equal to a² - b². Region, an identity is an equality which is true for all values of the variables. సో నిశ్చిత వాక్యం వచ్చేసి a-b whole square equal to a² - b². సో కారణం సర్వ సమీకరణం అంటే అందులో చరరాశులన్నీ విలువలకు తృప్తి చెందే సమానత్వం. ఆప్షన్ ఏ బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఏ మరియు ఆర్ సరైనవి. ఆప్షన్ బి ఏ ఇస్ ట్రూ బట్ ఆర్ ఇస్ ఫాల్స్, ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ సి బోత్ ఏ అండ్ ఆర్ ఫాల్స్, ఏ మరియు ఆర్ రెండు తప్పు. ఆప్షన్ డి ఏ ఇస్ ఫాల్స్ బట్ ఆర్ ఇస్ ట్రూ. సో మనకి a-b హోల్ స్క్వేర్ అంటే a² - 2ab + b² కాబట్టి సో ఏ అనేది ఫాల్స్ కాబట్టి ఆర్ కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద కోఎఫిషియంట్ ఆఫ్ y ఇన్ ద ఎక్స్ప్రెషన్ -5x ఈజ్. -5xyలో y యొక్క గుణకం ఎంత? ఆప్షన్ ఏ -5x, ఆప్షన్ బి 5x, ఆప్షన్ సి -5, ఆప్షన్ డి x. సో మనకి కోఎఫిషియంట్ ఆఫ్ y అన్నప్పుడు మనకి -5x అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. న్యూమరికల్ కోఎఫిషియంట్ అన్నప్పుడు మాత్రం -5 తీసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం, మ్యాచింగ్.
సో లిస్ట్ 1 లిస్ట్ 2 సో మనకి ఐడెంటిటీస్ ఇచ్చారు. ఫస్ట్ది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, సెకండ్ వన్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, థర్డ్ వన్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఫోర్త్ వన్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి. సో కాలం 2లో చూసుకుంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఆప్షన్ బి వచ్చేసి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, సి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, డి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. సో తీసుకున్నప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కాబట్టి 1 2 సి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కాబట్టి 2 2a. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి 3 2b. ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఫోర్త్ ఐడెంటిటీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి కాబట్టి 4th డి. సో తీసుకున్నప్పుడు 1 2 సి, 2 2 ఏ, 3 2 బి, 4 2 డి. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. 1 2 సి, 2 2 ఏ, 3 2 బి, 3 2 బి, 4 2 డి. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, how many terms are there in the expression of 5x square minus 3xy plus 7? 5x square minus 3xy plus 7 అనే సమాసంలో ఎన్ని పదాలు ఉన్నాయి? సో మనకి ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 3. సో మనకి 5x స్క్వేర్ మైనస్ 3xy ప్లస్ 7 అనే దాంట్లో 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, సబ్ట్రాక్ట్ 4a minus 7ab plus 3b plus 12 from 12a minus 9ab plus 5b minus 3. 12a minus 9ab plus 5b minus 3 నుండి 4a minus 7ab plus 3b minus plus 12ని తీసివేయగా వచ్చేది. ఆప్షన్ ఏ 8a minus 16ab plus 8b plus 9. ఆప్షన్ బి 8a minus 2ab plus 2b minus 15. ఆప్షన్ సి 8a minus plus 2ab plus 2b plus 15. ఆప్షన్ డి 16a minus 2ab plus 8b plus 9. సో మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 12aలో 4a పోతే 8a వస్తుంది, మైనస్ 9ab మైనస్ ఆఫ్ మైనస్ అవుతుంది, ప్లస్ 7ab, 9abలో 7ab పోతే మైనస్ 2ab. నెక్స్ట్ 5bలోంచి 3b చేస్తే ప్లస్ 2b. నెక్స్ట్ మైనస్ 3లో నుంచి మైనస్ 12 చేస్తే మైనస్ 3 మైనస్ 12 అంటే మైనస్ 15. కాబట్టి 8a మైనస్ 2ab ప్లస్ 2b మైనస్ 15 అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ 102 హోల్ స్క్వేర్ యూజింగ్ ఐడెంటిటీ? సర్వసమీకరణాన్ని ఉపయోగించి 102 హోల్ స్క్వేర్ విలువను కనుగొనండి. ఆప్షన్ ఏ 10404, ఆప్షన్ బి 10204, ఆప్షన్ సి 10402, ఆప్షన్ డి 10004. సో 102 హోల్ స్క్వేర్ని మనము 100 ప్లస్ 2 హోల్ స్క్వేర్గా రాసుకుంటే 100 స్క్వేర్ అంటే 10,000 ప్లస్ 2ab 400 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4. సో 10,404 కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, అసెర్షన్ రీజన్.
సో మనకి అసెషన్ వచ్చేసి ద ప్రోడక్ట్ ఆఫ్ టూ monomials is always a monomial. Reason: the multiplication of powers with the same base involves adding exponents. రెండు ఏకపదుల లబ్ధం ఎల్లప్పుడూ ఏకపది అవుతుంది. కారణం: ఒకే భూమి గల ఘాతాలను గుణించేటప్పుడు ఘాతాంకాలను కలుపుతాము. ఆప్షన్ ఏ బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ మరియు ఆర్ సరైనవి, ఆర్ ఏకు సరైన వివరణ కాదు. ఆప్షన్ బి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ ఆర్ మరియు సరైనవి, ఆర్ ఏకు సరైన వివరణ. ఆప్షన్ సి ఏ ఇస్ ట్రూ, ఆర్ ఇస్ ఫాల్స్. ఏ సరైనది, ఆర్ తప్పు. ఏ ఆప్షన్ డి ఏ ఇస్ ఫాల్స్, ఆర్ ఇస్ ట్రూ. ఏ తప్పు, ఆర్ సరైనది. సో ప్రొడక్ట్ ఆఫ్ టూ మోనామిల్స్ అనేది మనకు మోనామిల్ అవుతుంది, కరెక్టే. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ పవర్స్ అన్నప్పుడు సేమ్ బేస్ తీసుకున్నప్పుడు వాటికి ఎక్స్పోనెంట్స్ అనేవి యాడ్ అవుతాయి. కానీ మనకి ఇక్కడ బోత్ కరెక్ట్ అవుతాయి. సో ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 3x అండ్ 4x స్క్వేర్ మైనస్ 5x. 3x మరియు 4x స్క్వేర్ మైనస్ 5x ల లబ్ధాన్ని కనుగొనండి. ఆప్షన్ ఏ 12x స్క్వేర్ మైనస్ 15x. ఆప్షన్ బి 12x స్క్వేర్ మైనస్ 15x స్క్వేర్. ఆప్షన్ సి 7x క్యూబ్ మైనస్ 8x స్క్వేర్. ఆప్షన్ డి 12x క్యూబ్ మైనస్ 5x. సో మనకి ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ అన్నప్పుడు 3x ఇంటూ 4x స్క్వేర్ అన్నప్పుడు 3x ఇంటూ 4x స్క్వేర్ మైనస్ 3x ఇంటూ 5x అంటే మనకి 12x క్యూబ్ మైనస్ 15x స్క్వేర్ ఉండాలి. సో ఇక్కడ ఆప్షన్ 2ని మనం కొద్దిగా చేంజ్ చేస్తే ఆప్షన్ బి మనకి 12x క్యూబ్ మైనస్ 15x స్క్వేర్ ఉన్నప్పుడు అది కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 12x క్యూబ్ మైనస్ 15x స్క్వేర్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఇక్కడ. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ ప్రాబ్లం, ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ విత్ లెంగ్త్ 2x అండ్ బ్రెడ్త్ 3y ఈజ్. పొడవు 2x మరియు వెడల్పు 3y కలిగిన నిరస్త్ర వైశాల్యం ఎంత? ఆప్షన్ ఏ 5xy, ఆప్షన్ బి 6xy, ఆప్షన్ సి 6x స్క్వేర్ 2y స్క్వేర్, ఆప్షన్ డి 5x ప్లస్ 3y. సో లెంగ్త్ 2x బ్రెడ్త్ 3y అన్నప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అన్నప్పుడు లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ 6xy అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి 6xy అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, a minus b whole square plus 2ab is equal to. a minus b whole square plus 2ab దేనికి సమానం? ఆప్షన్ ఏ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, ఆప్షన్ బి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, ఆప్షన్ సి a ప్లస్ b హోల్ స్క్వేర్, ఆప్షన్ డి a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. సో a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. దీనికి ప్లస్ 2ab యాడ్ చేసినప్పుడు మనకి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మిగులుతుంది. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, అసెర్షన్. Like terms have the same algebraic factors. Reason: 3x
and 3y are like terms because they have same numerical coefficients. సో నిశ్చిత వాక్యం సజాతీయ పదాలు ఒకే రకమైన బీజ కారణాంకాన్ని కలిగి ఉంటాయి. కారణం 3x మరియు 3y సజాతీయ పదాలు ఎందుకంటే వాటి సంఖ్యా గుణకాలు సమానం. ఆప్షన్ ఏ బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఏ మరియు ఆర్ రెండు సరైనవి. ఆప్షన్ బి బోత్ ఏ అండ్ ఆర్ ఫాల్స్, ఏ మరియు ఆర్ రెండు తప్పు. ఆప్షన్ సి ఏ ఇస్ ట్రూ బట్ ఆర్ ఇస్ ఫాల్స్, ఏ సరైనది ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ ఇస్ ట్రూ ఆర్ ఇస్ ట్రూ బట్ ఆర్ ఇస్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో మనకి ఆప్షన్ తీసుకున్నప్పుడు ఏ లైక్ టర్మ్స్ హ్యావ్ ద సేమ్ ఆల్జబ్రాయిక్ ఫ్యాక్టర్స్, ఆల్జబ్రాయిక్ ఫ్యాక్టర్స్ అనేది కరెక్ట్ అవుతుంది. 3x 3y అనేది లైక్ టర్మ్స్ కాదు కాబట్టి ఏ ఈజ్ ట్రూ ఆర్ ఈజ్ ఫాల్స్ అనేది సరైన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x² - 2x + 1 when x = 2. x = 2 అయినప్పుడు x² - 2x + 1 విలువ ఎంత? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 0, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 1. సో x = 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2² అంటే x² అంటే 2² - 2 × x అంటే 2 + 1 అంటే 4 - 4 + 1 = 1 అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద ఎక్స్ప్రెషన్ x + y + z ఈజ్ ఏ. x + y + z అనే ఒక సమాసం ఒక. ఆప్షన్ ఏ ట్రైనామియల్ ద్విపది, ఆప్షన్ బి బైనామియల్ ద్విపది, ఆప్షన్ సి మోనామియల్ ఏకపది, ఆప్షన్ డి ఐడెంటిటీ సర్వసమీకరణం. సో మనకి ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి అలైక్ టర్మ్స్ కాబట్టి ది ట్రైనామియల్ త్రిపది అవుతుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, మల్టిప్లై a + 4 and b - 5. a + 7 మరియు b - 5ను గుణించండి. ఆప్షన్ ఏ ab - 35, ఆప్షన్ బి ab - 5a + 7b - 35, ab + 5a - 7b - 35, ab + 7b - 5a + 35. సో మల్టిప్లై చేసినప్పుడు a × b ab, a × -5 -5a + 7 × b 7b ప్లస్ ఇంటూ మైనస్ 7 5s 35. కాబట్టి మనకి ఆన్సర్ వచ్చినప్పుడు ab - 5a + 7b - 35 అన్నప్పుడు ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, అసెషన్ రీజన్. సో అసెషన్ వచ్చేసి x + a × x + b = x² + a + b × x + ab. This is an identity used to multiply two binomials with a common first term. సో నిశ్చితం వచ్చేసి x + a × x + b = x² + a + b × x + ab. కారణం మొదటి పదం సమానంగా ఉన్న రెండు ద్విపదులను గుణించడానికి ఈ సర్వసమీకరణను ఉపయోగిస్తారు. సో ఆప్షన్ వచ్చేసి ఏ బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ మరియు ఆర్ సరైనవి, ఆర్ ఏకు సరైన వివరణ. ఆప్షన్ బి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ మరియు ఆర్ సరైనవి, ఆర్ ఏకు సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్, ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ, ఏ తప్పు, ఆర్ సరైనది. సో మనకి బోత్ రెండు కూడా కరెక్ట్, ఆర్ అనేది సరైన వివరణ కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ ఈస్ ద స్క్వేర్ ఆఫ్ 3x - 4y?
3x మైనస్ 4y యొక్క వర్గం ఎంత? ఆప్షన్ ఏ 9x² మైనస్ 24xy ప్లస్ 16y². ఆప్షన్ బి 9x² ప్లస్ 16y². ఆప్షన్ సి 9x² మైనస్ 12xy ప్లస్ 16y². ఆప్షన్ డి 3x² మైనస్ 4y². సో మనకి 3x మైనస్ 4y హోల్ స్క్వేర్ అన్నప్పుడు a మైనస్ b హోల్ స్క్వేర్ a² మైనస్ 2ab ప్లస్ b² ఐడెంటిటీ ప్రకారం మనకి 9x² మైనస్ 3 into 4 12 into 2 24xy ప్లస్ 4y² హోల్ స్క్వేర్ అంటే 16y². కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం మ్యాచింగ్ తీసుకున్నప్పుడు లిస్ట్ 1 వచ్చేసి 3x, 4x, 3x plus 2y, 5x² yb, 3x, 3y. లిస్ట్ 2 వచ్చేసి మోనామియల్, లైక్ టర్మ్స్, అన్లైక్ టర్మ్స్, బైనామియల్ ద్విపది. సో మనకి 3x, 4x ఇవి రెండు సేమ్ వేరియబుల్ ఉన్నాయి కాబట్టి ఇవి లైక్ టర్మ్స్ అవుతాయి, ఇవి సజాతీయ పదాలు కాబట్టి 1 2b. 3x plus 2y 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇది బైనామియల్ అవుతుంది, సో 2 2d. 5x² yb అనేది ఒకే టర్మ్ కాబట్టి ఇది మోనామియల్ ఏకపది అవుతుంది. 3x, 3y అనేవి అన్లైక్ టర్మ్స్ అవుతాయి, సో సికి ఈక్వల్ అవుతుంది. అంటే 1 2b, 2 2d, 3 2a, 4 2c. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం the value of 97 into 100 103 using a minus b into a plus b is a minus b into a plus b ని ఉపయోగించి 97 into 103 విలువ ఎంత? ఆప్షన్ ఏ 9991, ఆప్షన్ బి 9999, ఆప్షన్ సి 10001, ఆప్షన్ డి 9919. సో ఇది 100 మైనస్ 3 ఇంటూ 100 ప్లస్ 3గా రాసుకోవచ్చు. 103 97 ఇంటూ 103 a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే a² మైనస్ b² అంటే 100² మైనస్ 3² అంటే 3². సో 10,000లో నుంచి 9 తీస్తే 9991. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ప్రోడక్ట్ ఆఫ్ 2/3xy అండ్ మైనస్ 9/10x²y² ఈస్ 2/3xy మరియు మైనస్ 9/10x²y² లబ్ధం ఎంత? ఆప్షన్ ఏ మైనస్ 3/5x²y², ఆప్షన్ బి 3/5x³y³, ఆప్షన్ సి మైనస్ 3/5x³y³, ఆప్షన్ డి మైనస్ 1/5x³y³. సో మనం ప్రోడక్ట్ చేసేటప్పుడు కాన్స్టెంట్ని ముందు మల్టిప్లై చేస్తాం. 2/3 ఇంటూ మైనస్ 9/10 ఇంటూ x ఇంటూ x² అంటే x³ y ఇంటూ y² అంటే y³. సో 3 1s 3 3s 2 1s 2 5s అంటే మైనస్ 3/5x³y³ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసినప్పుడు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ విత్ సైడ్ 5a². భుజం 5a² కలిగిన చతురస్ర వైశాల్యం ఎంత? ఆప్షన్ ఏ 25a⁴, ఆప్షన్ బి 10a², ఆప్షన్ సి 25a²,
ఆప్షన్ డి 20a square. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ అయినప్పుడు సైడ్ ఇంటూ సైడ్ 5a square ఇంటూ 5a square అంటే 5 ఇంటూ 5 25, a square ఇంటూ a square అంటే a power 4. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం అసెషన్ రీజన్. x square minus y square equal to x minus y into x plus y. Region. The value of x square minus y square is always positive for any real x and y. So నిశ్చితం x square minus y square equal to x minus y into x plus y. కారణం xyలు ఏ వాస్తవ విలువైనా x square minus y square ఎల్లప్పుడూ ధనాత్మకం. ఆప్షన్ ఏ బోత్ a and r are true. a మరియు r సరైనవి. ఆప్షన్ బి a is true but r is false. a సరైనది, r తప్పు. ఆప్షన్ సి a is false but r is true. a తప్పు, r సరైనది. ఆప్షన్ డి బోత్ a and r are false. a మరియు r తప్పు. సో మనకి ఇక్కడ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అని x మైనస్ y అంటే x ప్లస్ y రాసుకుంటాం కాబట్టి ట్రూ అవుతుంది. x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అనేది మనకి x ఈక్వల్ 1 y ఈక్వల్ 2 తీసుకున్నప్పుడు నెగిటివ్ వస్తుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. సో కాబట్టి ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. సింప్లిఫై ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సూక్ష్మీకరించండి. a plus b whole square minus a minus b whole square equal. Option A 2a square plus 2b square. Option B 0. Option C 4ab. Option D 2ab. సో దీన్ని మనము 2 times ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేయొచ్చు, లేదా ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే a ప్లస్ b ప్లస్ a మైనస్ b ఇంటూ ఫస్ట్ దాని a ప్లస్ b మైనస్ ఆఫ్ అన్నప్పుడు a మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ b అవుతుంది. సో ఏ క్యాన్సిల్, ఇక్కడ b క్యాన్సిల్. 2a ఇంటూ 2b అంటే 4ab, లేదా a మైనస్ b హోల్ స్క్వేర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేసినా కూడా మనకి ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ సి 4ab అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ద డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ 4x³ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 7 is 4x³ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 7 అనే బహుపది యొక్క పరిమాణం ఎంత? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 3. సో డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అన్నప్పుడు ఇక్కడ వేరియబుల్స్లో అంటే టర్మ్స్లో ఉన్నటువంటి వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ని మనం తీసుకోవాలి. ఇక్కడ x³ ఉంది కాబట్టి దీని డిగ్రీ అనేది ఆప్షన్ డి 3 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ అన్ ఐడెంటిటీ? కింది వాటిలో సర్వ సమీకరణం ఏది? ఆప్షన్ ఏ x ప్లస్ 2 ఈక్వల్ 5, ఆప్షన్ బి 2x ఈక్వల్ 4, ఆప్షన్ సి x స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ 0, ఆప్షన్ డి x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. సో మనకి x యొక్క ఏ వాల్యూకైనా LHS ఈక్వల్ టు RHS అయ్యే వాటిని మనము ఐడెంటిటీ సర్వ సమీకరణం అంటారు కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. మ్యాచింగ్. సో మనకి లిస్ట్ 1 లిస్ట్ 2లో లిస్ట్ 1లో a ఇంటూ b ప్లస్ c, x ప్లస్ a ఇంటూ x మైనస్ c, x ప్లస్ 2 హోల్ స్క్వేర్, x మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇచ్చాడు. లిస్ట్ 2లో ab ప్లస్ ac, x స్క్వేర్ మైనస్ a స్క్వేర్, x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4, x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 తీసుకున్నప్పుడు a ఇంటూ b ప్లస్ c, ab ప్లస్ ac, x ప్లస్ a ఇంటూ x మైనస్ a, x స్క్వేర్ మైనస్ a స్క్వేర్, x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ x స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ 2x 4x ప్లస్ 2 స్క్వేర్ 4c.
ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1. కాబట్టి 1 2a 2 2b 3 2c 4 2d. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై అండ్ 0? ఎక్స్ మైనస్ వై మరియు 0ల లబ్ధం ఎంత? ఆప్షన్ ఏ ఎక్స్ మైనస్ వై, ఆప్షన్ బి 0, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి ఎక్స్ వై. సో 0తో దేన్ని మల్టిప్లై చేసినా మనకు 0 వస్తుంది కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, అసెర్షన్ రీజన్. సో మనకి అసెర్షన్ వచ్చేసి 5x plus 3x equal to 8x. Reason, while adding like terms, we add their numerical coefficients and keep the algebraic part same. సో నిశ్చితం వచ్చేసి 5x plus 3x equal to 8x. కారణం, సజాతీయ పదాలను కూడేటప్పుడు వాటి సంఖ్యా గుణకాలను కూడి బీజీయ భాగాన్ని అలాగే ఉంచుతాము. సో ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ మరియు ఆర్ సరైనవి, ఆర్ ఏకు సరైన వివరణ. సో ఆప్షన్ బి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ ఆర్ రెండు సరైనవి, ఆర్ ఏకు సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ ఇస్ ట్రూ, ఆర్ ఇస్ ఫాల్స్. ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ ఇస్ ఫాల్స్, ఆర్ ఇస్ ట్రూ. ఏ సరైనది, ఏ తప్పు, ఆర్ సరైనది. సో ఇక్కడ బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, వాల్యూమ్ ఆఫ్ రెక్టాంగులర్ బాక్స్ విత్ డైమెన్షన్స్ 2a 3b 4c ఈస్. కొలతలు 2a 3b 4c కలిగిన దీర్ఘఘనాకారపు పెట్టె ఘనపరిమాణం ఎంత? ఆప్షన్ ఏ 9abc, ఆప్షన్ బి 24, ఆప్షన్ సి 24abc, ఆప్షన్ డి 12abc. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అన్నప్పుడు మనకి రెక్టాంగులర్ బాక్స్ అన్న క్యూబాయిడ్ అవుతుంది. LBH, లెంగ్త్, బ్రెడ్త్, హైట్. సో వీటి మల్టిప్లై చేసినప్పుడు 2 into 3 6, 6 into 4 24, A into B into C. సో 24abc అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ A equal to 1, B equal to -1, find the value of A square plus B square. A equal to 1, B equal to -1 అయితే A square plus B square విలువ కనుగొనండి. ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 0, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి -2. సో 1 square plus -1 whole square equal to 1 square 1 plus -1 whole square 1, సో ఈక్వల్ టు 2 కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ.